ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ముఖ్యమంత్రి సహాయక నిధి ఎంతో మంది నిరుపేద ప్రజలకు సంజీవని లాగా మారిందని, దాంతో తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అన్నారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాల చెందిన 29 మంది లబ్ధిదారులకు గాను 9 లక్షలకు పైగా సీఎం సహాయక నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు పార్టీ నాయకులు అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయక నిధి నిరుపేదల పాలిట వరంగా మారిందని వెల్లడించారు। గతంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుకోలేక ఎంతో మంది నిరుపేదలు తమ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు। కానీ ఈ సీఎం సహాయక నిధితో కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్యాన్ని పొందగలుగుతున్నారని పేర్కొన్నారు। కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల పార్టీ అని వెల్లడించారు। ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు వెళ్తూ బడుగు బలహీన నిరుపేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు। కావున కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జుల రాజు, యూత్ విభాగ మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, బీసీ మండల శాఖ అధ్యక్షులు శీల ప్రశాంత్, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఉచ్చుడి బాలరెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, దుబ్బాక రాజు, మిరుదొడ్డి భాను, నాయకులు తదితరులు కలరు। जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस महेंद्र रेड्डी गाరి నాయకత్వం వర్ధిల్లాలి जय कांग्रेस जय कांग्रेस సపస బోలో గ్రామ అతరా గుర్కచ్చుతో ఈ కష్టంగా లేదు। ఈ రోజు ముస్తాబాద్ మండలంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కార్యక్రమం చేపడతా ఉన్నాం। మరి ఈ యొక్క సీఎం నిధి కింద 29 చెక్కులకు గాను 9 లక్షల పైచీలకు రూపాయల చెక్కులను అందించడం జరిగింది। మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క బీద కుటుంబాలను, అణగారిన కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని మరి సీఎం సహాయ నిధి కింద కార్పొరేట్ స్థాయి వైద్యం కోసం వెళ్ళిన వారి ఖర్చుల నిమిత్తం, వారి ఆరోగ్య నిమిత్తం మరి ఈ సహాయ నిధి అందించడం మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన వారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం। మరి ఈ ప్రజాపాలనలో భాగంగా మరి ఏ పేదవాడైతే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుకోలేడని చెప్పి తెలిసి మరి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి గుండెకు సంబంధించిన ఎలాంటి వైద్యమైనా సరే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన గనుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారైతే మరి ఈనాడు ఆ 5 లక్షల రూపాయల నుండి ఈరోజు పేదవారికి వైద్యం అందాలని చెప్పి 10 లక్షల రూపాయలకు పెంచిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు। మరి ఏ యొక్క బీద కుటుంబమైనా రోగాల బారిన పడ్డా మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కానీ మరి ఈ నియోజకవర్గానికి, సిరిసిల్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మరి ఎల్ఓసి ఎంతోమంది పేదలకు కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా, ఆరోగ్యశ్రీ కాకుండా అత్యవసర పరిస్థితులలో కూడా ఎల్ఓసిని అందిస్తున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి, మా మండల నాయకుడు ఎల్ల బాలన్న గారికి కూడా ఈ యొక్క ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల వాళ్ళ పొట్టను, వాళ్ళ యొక్క బాధలను చూసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ। కాబట్టి
దయచేసి మండల ప్రజలందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్. సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మరి ఏళ్ల బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 29 CMRF చెక్కులను నిరుపేదలకు బడుగు బలైన వర్గాలకు వాళ్ళ ఆరోగ్య నిమిత్తం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఖర్చులకు సీఎం సహాయ నిధి కింద వాళ్ళకు 29 చెక్కులు మంజూరయ్యాయి. వారికి ఈరోజు మన ఏళ్లబారెడ్డి గారి ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. వారికి మన ప్రజల నుంచి వారికి ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు వారికి మా మండల పార్టీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గ ప్రజలు మరి కార్పొరేట్ వైద్యం అందాలే, వారికి చేదోడువాదులుగా మేము ఉంటామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి వైద్యం అందుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి సహాయం కింద డబ్బులు అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరియు మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఏ ఒక్కరు కూడా మరి వాళ్ళు రోగానికి గురైనచో మరి కార్పొరేట్ వైద్యం అందుకొని మరి ఇవ్వండి, మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం గత సంవత్సరంన్నర నుంచి మరి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ఎమర్జెన్సీగా వస్తే మేము మరి నిమ్స్ హాస్పిటల్కు మరి LOC కూడా అందిస్తూ ఉన్నాం. మరి మా దగ్గరకు వస్తే మేము కేకే మహేందర్ రెడ్డి గారి సహకారంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఈ సహాయాన్ని కూడా LOC సహాయాన్ని కూడా అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి చేతుడు వాదనలుగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం సహాయంతో పాటుగా మరి సంక్షేమ పథకాలు ఓదిక్కు, అభివృద్ధి పథకాల వైపు అందిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, మరి ఒక్క సంవత్సరంలోనే 56,000 పైచిలకు ఉద్యోగాలు అందించాం. మరి 6 గ్యారంటీ పథకాలతో పాటు కూడా మహిళలను కోటీశ్వరులు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. మహిళలారా ఒకసారి గ్రహించాలి, ఈ ప్రభుత్వం ఇవాళ మహిళలను ముందుకు తీసుకుపోయి ఆర్థికంగా అభివృద్ధి తీసుకుపోయే దిశగా కార్యక్రమాలను తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా సహాయం కావాల్సిన వారు మరి ముస్తాబాద్ మండల కేంద్రానికి పార్టీ కార్యాలయానికి వచ్చి మరి వాళ్ళ విన్నపాలు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇల్లంతకుంట మండలంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా పల్లె దవాఖానకు కూలర్ను బెంద్రం తిరుపతి రెడ్డి వితరణగా అందించారు. ఇల్లంతకుంట మండలంలో పల్లె దవాఖానా వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి ఆసుపత్రిలో ప్రజలకు వైద్యం చేస్తూ మండు టెండలకు ఇబ్బందులు పడుతున్న వైద్య సిబ్బందికి వేడి తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు చల్లని గాలి వీచే కూలర్ను BTR ఫౌండేషన్ ద్వారా అందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న వారికి మేము ఎల్లప్పుడూ ఏ సహాయ సేవా కార్యక్రమాలైనా చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సహాయ సేవా కార్యక్రమాల్లో ఇల్లంతకుంట ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తూంకుంట శ్రీనివాసరెడ్డి, వైద్యురాలు జీవన్ జ్యోతి, MUO వెంకటరమణ, జవహర్, గిరిధర్, సుజాత, శారద, సేవా ప్రతినిధులు బొల్లారం ప్రసన్న కుమార్, గజ్జల శ్రీనివాస్, బాంగోని శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇంత మంచి కార్యక్రమం కొంచెం లోపల సలీం భాయ్ बाद में చాలా మంది ట్రీట్మెంట్ డబ్బులు లేక కూడా మండలంలో ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి తిరుపతి రెడ్డి గారు ఈరోజు ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బంది వేసవి కాలంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కూలర్ను డొనేట్ చేయడం నిజంగా అభినందనీయం. ఇతను ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తిరుపతి రెడ్డి గారు తీర్చాలని కోరుతున్నాను. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాను. బీటీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన తిరుపతి రెడ్డి గారికి మా పిహెచ్సి లంకకుంట స్టాఫ్ తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా యొక్క కష్టాన్ని చూసి మేము చేస్తున్న సర్వీస్ని గుర్తించి ఈ ఉన్న మండుటెండలో మాకు కొంచెం ఏమంటారు అల్సర్ను తీర్చడానికి మాకు ఇచ్చిన కూలర్ని బట్టి మరియు ఇచ్చిన చలివేంద్రం కొరకు ఇచ్చిన 2 రంజాలను బట్టి మీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సహకారం మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మా సర్వీసెస్ మేము ఫుల్ఫిల్గా మేము చేస్తుంటాం. మీ హెల్ప్ మాకు ఉంటే ఇంకా ఈ ప్రజలకి మనం ఎంతో సేవ చేయగలం. మరొకసారి థ్యాంక్ యూ సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిరంతరం మా మండల ప్రజలకు సేవ చేస్తున్న సేవను దృష్టిలో ఉంచుకొని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మరియు జిల్లా పత్రికేయుల సంఘం అధ్యక్షులు గారు చింకోట శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు వారి చేతుల మీదుగా ఒక చల్లని గాలిని అందించేందుకు ఎండ నుంచి తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో కూలర్ అందజేయడం జరిగింది. మరియు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లంతకుంట మండలంలో పేద ప్రజలకు నిరంతరం ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో దృఢ నిశ్చయంతో గత 40 మాసాల నుంచి కూడా మేము 30 పడకల ఆసుపత్రి కోసం ఎన్ని కార్యక్రమాలు చేసినాం. మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు, జిల్లా ఉన్నతాధికారులకు, రాష్ట్ర నాయకులకు కూడా తెలుసు. అయినా ప్రభుత్వం దిగొచ్చి 50 పడకల ఆసుపత్రి మంజూరు చేసింది. గత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి కూడా 18 మాసాలు సమయం ఇచ్చిన ఏ రోజు కూడా నేను నా నోట గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మీకు కొన్ని మాసాల సమయం ఇద్దాం, ఆ తర్వాత అడుగుదామని ఆలోచనతో ఉన్నా. దయచేసి ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టాలని నేను కోరుతా ఉన్నాను. లేని పక్షంలో ప్రజల నుంచి తీవ్రత ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు, వైద్య అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కోరుతా ఉన్నా. వైద్య సిబ్బందికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమయంలో అయినా బీటీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని మరొకసారి హామీ ఇస్తున్నా. మా మండల ప్రజల కోసం మీరు చేస్తున్న సేవలకు అభినందనీయం. ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్, న్యూట్రిషన్ మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ సూచన మేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ ముక్క శంకర్ ఆధ్వర్యంలో గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ లో గ్రూపులుగా నిర్మాణం చేసుకున్న 10 మంది సభ్యులకి నిత్యావసర సరుకులు అందించారు.
తాజా మాజీ సర్పంచ్ ముక్క శంకర్ తన సొంత ఖర్చులతో మహిళా సంఘం భవనంలోకి కొత్త చైర్లు 25 మరియు టేబుల్ సొంత ఖర్చులతో కొనిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ప్రాజెక్టు డైరెక్టర్ జోగుపాల్ నర్సయ్య, చొప్పదండి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొత్తూరు సురేష్, సిరిసిల్ల ప్రాజెక్టు డైరెక్టర్ జంగటి సాగర్, మండల న్యూట్రిషన్ కోఆర్డినేటర్ రమ, రాజన్నపేట గ్రామ విలేజ్ కోఆర్డినేటర్ ముక్క మౌనిక, అరిగే నరసింహులు పాల్గొన్నారు. గ్రామ ఫౌండేషన్ అధికార ప్రతినిధులందరికీ మా గ్రామం తరఫున ఉదయపూర్వకంగా చేతులెచ్చి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మా గ్రామాన్ని గుర్తించి ఈ గ్రామానికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏదన్నా చేయాలని ఈ ఫౌండేషన్ ప్రతినిధులు వచ్చి మాకు కలిసి ఈ గ్రామానికి ఏదన్నా సాయం చేద్దామని చెప్పి మమ్మలను అప్రోచ్ అయినాక తర్వాత మేము గ్రూపులు చేసి ఈరోజు సరుకుల పంపిణీకి వచ్చేసినటువంటి మా మహిళా సోదరులందరికీ, తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ మన గ్రామాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కటి ఇది అవసరమైన వస్తువులు కాబట్టి మీరు కూడా దీన్ని ఆలోచించి అందరూ ఈ ఫౌండేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా ప్రతి ఒక్కరూ మన గ్రామంలో ప్రతి ఒక్కరూ సామాన్లు కానీ పెన్షన్స్ కానీ అందుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మిమ్మల్ని అందరినీ. అలాగే ఈ యొక్క జిల్లాలో అందరం ప్రతి ఒక్కరము గ్రామ ప్రతినిధులు కావచ్చు, గ్రామంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రామంలో పెద్దలు కావచ్చు, ఈ ఫౌండేషన్ను సహకరించి గ్రామంలో ఉన్న అవసరాలను తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి మా జిల్లా వాసులందరినీ, ప్రజాప్రతినిధులందరికీ కోరుచున్నాను. ఎందుకంటే మంచి చేయడానికి వెనుకకి రాకుండా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఊరు కోసము, గ్రామం కోసము, గ్రామ ప్రజల కోసము అవసరం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి ఈ యొక్క సరుకులను కానీ ఆర్థికంగా వారికి నిలదొక్కునేటట్లు మనము అవకాశాన్ని కల్పించి సహకారాలు అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామానికి వచ్చేసినటువంటి మన గ్రామ ఫౌండేషన్కు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క సరుకు వస్తుంది, ఫోటో దిగుదాం. ఇంత ఫెస్ట్కి ఇస్తారు రేపు మనందరం కట్టాలి అంతే కదా. అక్క ఏం మరేం లేదు అక్క అక్క ముందుకు సరుకు తీసుకున్నాను. ఒక ఫోటో తీసుకు, ఇది కూడా ఒక వీడియో క్లిప్ చేయాలి. 5 వేలు 10 మంది 5 వేలు కొంచెం గురించి చాలా ఒక ఫోటో మంచిది. ఫోటో వీడియో తీసుకో. 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని కులగణన బీజేపీ ప్రభుత్వం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులగణన మీద తీసుకున్న నిర్ణయం సంచలనమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీసీ సంఘాలు తెలంగాణలో చేసిన కులగణనను ఒప్పుకోలేదని, పార్టీ కార్యకర్తలే వ్రతులను చించేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన ఆర్టికల్ 370 మరియు వక్స్ బిల్లును బీజేపీ ఆమోదించిందన్నారు. దేశంలో విప్లవాత్మక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్న బీజేపీకే సాధ్యమన్నారు. కులగణన మా ద్వారానే వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు జబ్బలు తరుచుకోవడం సిగ్గుచేటన్నారు. వ్యాప్తంగా ఏదైతే సంచలనాత్మక నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తీసుకుంటారో మరి దాని గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మరి ఈరోజు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎవరైతే 60 సంవత్సరాలు పాలన చేసినరో వాళ్ళు ఎన్నడూ కానీ కులగణన గురించి మాట్లాడిన పాపాన పోలే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు కులగణన చేసింది. మరి 1931 తర్వాత స్వతంత్రం వచ్చినాక సుమారు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కనాడు కూడా కులగణన గురించి ఆలోచన పాపన పోలేదు. చాలా సందర్భాల్లో జనగణన చేసింది కానీ కులగణన చేయలేదు. మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందో
దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కనుకనే మా బాటలో నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. వారు రాహుల్ గాంధీ గారు అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన కులగణనను ఏ బీసీ సంఘాలు ఒప్పుకోలేదు. ప్రతి బీసీ సంఘం బీసీల యొక్క సంఖ్యను తక్కువ చేసి చూపించారు అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసిండ్రు. మీ నాయకులే బీసీ గణన ప్రతులను చింపి అవతల వారేసిండ్రు. మరి దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే మేము చెప్తేనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మరి మీరు వ్యతిరేకించిన 370 జీవోను అమలు చేసింది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన వక్ఫ్ బోర్డు బిల్లును అమలు చేసింది. ఏదైతే త్రిపుల్ తలాక్ విషయంలో మీరు ఏదైతే వ్యతిరేకించిన ప్రతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ పోయింది. మరి ఈరోజు ఏదైతే గొప్పలకు పోయి ఏదైతే మంచి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుండ్రో ఆ నిర్ణయంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ భాగస్వాములు నిర్ణయం రాగానే ప్రెస్ మీట్లు పెట్టి మేమే చేసినాం. ఏం పరిస్థితి? దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఏదైనా విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా, అందరికీ పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలన్నా రేపు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తుందో ఒక శాస్త్రీయబద్ధంగా ప్రజలందరికీ మేలు కోరే విధంగా ఆ నిర్ణయం ఉంటుంది. చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి ద్వారానైతే పుట్టుక వచ్చిందో ఆ పుట్టుక మా ద్వారా అని చెప్పుకుంటున్నారని చెప్పి పలు సందర్భాలలో ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతుంది. ఇలాంటి ఈ నిర్ణయాన్ని కూడా మేము నిర్ణయం తీసుకుంటే మా ద్వారా నిర్ణయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రతి ఒక్క విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంత దూరం ఎందుకు? మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో మీరు లేరు. హామీలు అన్నింటి గురించి 420 హామీలు 420 హామీల గురించి చర్చించాల్సిన పనేం లేదు. కానీ నిన్నగాక మొన్న నెల కింద కొబ్బరికాయలు కొట్టారుగా రైతులకు వడ్ల విషయంలో 15 రోజుల నుండి కాంటాలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ఒక్క రైతుకు ₹1 అకౌంట్లో పడ్డ పాపాన పోలేదు. వీళ్ళు ఇక్కడ కాంట పెట్టుకోమని చెప్తున్నారు. కాంట పెట్టిన వాళ్లకు ఎన్ని కిలోలు అయిందో స్లిప్ ఇస్తలేదు. ట్రక్ షీట్ అంటున్నారు, లారీ వస్తలేదు, రైస్ మిల్ పోతలేదు, ట్రస్ట్ పాపాన లేదు. ఇక్కడున్న రైతులకు వాళ్ళు పండించిన పంటకు మీరు కొంటున్న గింజలకు పైసలు ఇచ్చే పరిస్థితులు మీ ప్రభుత్వం లేదు. మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులు కాదా? మరి ఈ పరిశీలన మొత్తం ప్రజలు చూస్తున్నారు. ఇంకొకసారి ఏదైనా విషయం చెప్పాలనుకున్న వాళ్ళు కూడా, ఇక్కడున్న పెద్దలు కూడా, ప్రభుత్వ భాగస్వాములు ప్రభుత్వంలో వాళ్ళు కూడా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు. దాన్ని వీడియో తీసి పబ్లిక్లో పెడితే అయిపోతుందని కాదు. 1931 బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది. దాని తర్వాత 60 సంవత్సరాలుగా మీరు ఆ పాపాన అవ్వలేదు. దాన్ని మాదే అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మీరు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ వారం రోజుల లోపల ప్రతి ఒక్క రైట్ అకౌంట్లో ఎవరికైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిర్రో వాళ్ళందరి అకౌంట్లో గిట డబ్బులు జమ కానట్లయితే వారం రోజుల గడువు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రోడ్డు మీదకి ఒక్కి ఒక సంఘర్షణ వాతావరణం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. విద్య ద్వారానే జీవితానికి వెలుగులు నిండుతాయని ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాల్సిన అవసరం ఉందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అన్నారు. 10 ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన విద్యార్థుల్ని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో 10వ తరగతి ఫలితాల్లో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను శాలువాతో కప్పి మిఠాయిలు తినిపించి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలు అవరోధిస్తామని పేర్కొన్నారు. ఈ ఫలితాల్లో ముస్తాబాద్ మండలానికి ఎంతగానో పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపామన్నారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే అనుకున్న గమ్యాన్ని
చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమయ్యాక 2-3 నెలల తర్వాత విద్యార్థులకు డ్రెస్సులు, బుక్కులు పంపిణీ చేసేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పాఠశాలకు కావలసినవి పంపిణీ చేశారని వెల్లడించారు. బడుగు బలహీన నిరుపేదల కోసం ప్రభుత్వ పాఠశాలలు అనేక మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. కావున తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు కలరు. మీరు ఈ సార్ చెప్పినట్టు ఈ 10th క్లాస్ అనేది తొలిమెట్టు. ఇదే విధంగా మీరు ఇప్పుడు ఈ ఉత్తీర్ణత శాతం ఏ విధంగా సాధించారో ముందు కూడా మీరు మంచి విజయాలు సాధించి మన ముస్తాబాద్కి వన్నీ తీసుకొచ్చే విధంగా మీరు ఇంకా పై చదువులకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. And in examination center also, the invigilators also encouraging me to write the exam. I am satisfied with these marks and thank you for this giving this golden opportunity. దశలోనే ఉన్నారు. ఈ సమయంలోనే మీరు మరి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయ బృందం కానీ మెచ్చుకునే విధంగా, సంతృప్తి పొందే విధంగా మరి అత్యధిక మార్కులు తీసుకొచ్చి ఈ సమాజానికి, ముస్తాబాద్ మండలానికి, ప్రభుత్వ పాఠశాలకు గొప్ప పేరు తెచ్చి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని చెప్పి మీ అందరూ కూడా, పిల్లలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మార్కులు రిజల్ట్ రావడంలో మరి అత్యధికంగా పిల్లల కృషి ఉంది. వాళ్ళు పట్టుదలతో విద్యను అభ్యసించారు. దానికి ఇప్పుడు కొండాపూర్ గ్రామానికి చెందిన సహానా స్టూడెంట్ చెప్తా ఉంది, సానియా స్టూడెంట్ చెప్తా ఉంది, మా ఉపాధ్యాయులు 4 గంటల మెసేజ్ ద్వారా మరి నిద్ర లేపి తల్లిదండ్రులు కూడా పడుకొని, అంటే పాఠశాల ఉపాధ్యాయులు లేరు, ఉదయం చదివితే మంచిగా మేధస్సు పనిచేస్తారనే ఉద్దేశంతో మరి ఉదయాన్నే 4 గంటలకు పిల్లలు లేపి మరి 7-8 గంటల వరకు వాళ్ళను చదువుకునే విధంగా ప్రోత్సహించాం. అదేవిధంగా స్కూల్లో పాఠశాలకు రాగానే మరి ఉదయమే అల్పాహారం అందిస్తున్నాం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం, స్నాక్స్ అందిస్తున్నాం. మరి తిరిగి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ చదువుతురా లేదా పిల్లలు అని చెప్పి మళ్ళీ తల్లిదండ్రులు 10 గంటల వరకు మెసేజ్ చేయడం అంటే గొప్ప విషయం. వారి ఉపాధ్యాయ బృందాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సినటువంటి అంశం చెప్తా ఉన్నాం. మేము తల్లిదండ్రులం, పిల్లలు రేపు భవిష్యత్తులో మంచి ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి అని మేము ఆలోచన చేస్తాం తప్పితే మిగతా కార్యక్రమం అంతా ఉపాధ్యాయ బృందమే చూసుకుంటుంది. కాబట్టి వారికి పేరు పేరున కూడా వీళ్ళ ఫలితాలు తీసుకురావడంలో ముందంజ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ పిల్లలు అందరూ కూడా 10-11 సంవత్సరాలు చదివితే ఈ రోజున ఒక మార్క్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఇంతవరకు కూడా మార్క్ లిస్ట్ లేదు. కాబట్టి బోర్డు ద్వారా నేను 1992లో 10th క్లాస్ ఇదే హై స్కూల్లో చదువుకున్నాం. మాకు పోటీగా చైతన్య పబ్లిక్ స్కూల్ ఉంటే, ప్రైవేట్ స్కూల్ ఉంటుండే. నాకు ఆ రోజులు నవోదయ స్కూల్ పెట్టిన అప్పుడే ఫస్ట్ టైం నవోదయ స్కూల్ పెడితే నేను అప్పర్ స్కూల్లో చదివేవాడిని, మిగతా ప్రైవేట్ స్కూల్లో చదివాను. నాకు జనరల్ కోటాలో అప్పుడే నవోదయ సీట్ వచ్చింది. 1987లో నవోదయ ఫస్ట్ సీట్ స్కూలు పెట్టగానే జనరల్ కోటాలో ఫస్ట్ సీటు ఒక ఎస్సీ అబ్బాయి నా క్లాస్మేట్ ఉంటుండే, ఆయనకు ఒక సీట్ ఇద్దరుగా, కానీ ప్రైవేట్ స్కూల్కు రాలేదు. ప్రభుత్వ పాఠశాలకే నవోదయ సీట్ సంపాదించాం. అదేవిధంగా 10th క్లాస్కి వచ్చేసరికి నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ మరి ఉపాధ్యాయ బృందం ప్రోత్సాహంతో, నాకున్న నాలెడ్జ్ తోటి 1992లోనే నేను మ్యాథమెటిక్స్లో 93 మార్కులు సాధించిన, మండలంలోని అత్యధిక స్కోర్ సంపాదించిన మ్యాథమెటిక్స్లో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి పిల్లలు ఇప్పుడే మీరందరూ కూడా, మాకు అప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహం లేదు,
పెన్ను కావాలంటే రిఫిల్ కొంటే తల్లిదండ్రులు 3 రోజులు అడిగితే రిఫిల్ కొనిచ్చే పరిస్థితి, బట్టలు సరిగా ఉండకపోతుండే. ఇప్పుడు మేమందరం తల్లిదండ్రులు ఆనందించి మనకి 2 డ్రెస్సులు కాదు 10 డ్రెస్సులు కొనిస్తున్నాం, అడగా ముందే బుక్స్ అందిస్తున్నాం, అన్నీ అందిస్తున్నాం. కాబట్టి పిల్లలు ఆలోచన చేసి ఇంకొక 7 సంవత్సరాలు మీరు చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మరి ఈ 7 సంవత్సరాలు మీరు సుఖంగా ఉంటే మాత్రం జీవితం అంతా కష్టకాలం ఉంటుంది. ఈ విధంగా మీకు తెలియజేయడానికే ఇప్పుడు 7 సంవత్సరాలు కష్టపడితే మీ తల్లిదండ్రులు మీరు అందరూ సంతోషంగా జీవిస్తారని చెప్పి తెలియజేయాలి. మీరు అత్యధిక మార్కులు సంపాదించడానికి కూడా మీకు సన్మానం చేస్తే మీ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించినట్టుంటుంది. ముందు కూడా మీకు ఇంకా పైకి తీసుకుపోతారు అని చెప్పి తెలియడానికి ఈ సందర్భంగా ఇవాళ ప్రోత్సాహ కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని చేసామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్లు కానీ ఆగస్టు సెప్టెంబర్ వస్తుండే. కానీ అలా కాకుండా పేద పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, పిల్లల్ని పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూన్ రాకముందే మొట్టమొదటిగా ఎంఆర్సీ ఆఫీస్కు పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు పంపించి ప్రతి పాఠశాలకు కూడా వీటి ద్వారా పంపిణీ చేసి పిల్లలను అభివృద్ధి దిశ వైపు విద్య వైపు మళ్లించే విధంగా ప్రోత్సాహం అందిస్తుంది. కాబట్టి దయచేసి టీచర్లు కూడా మేము మరొక మనవి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా దయచేసి స్కూళ్ళల్లో ఇళ్లలో తిరిగి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా మీరు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తూ మీకు మేము కూడా తోడ్పాటుగా ఉంటాం. ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు 6 కాలాలు కష్టపడి పండించిన రైతుల కుప్పల వద్ద పడికాపులు కాస్తే ఎర్రటి ఎండలో కష్టాలు అనుభవిస్తున్నారు. రైతు బాధలు తెలిసిన భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రాలు సందర్శించి గత 30 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పూర్తి స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 24 గంటల్లో రైతులకు డబ్బులు అకౌంట్లో పడతాయని చెప్పి 24 రోజుల క్రితం కాంటా అయినటువంటి వరి ధాన్య రైతులకు డబ్బులు 24 రోజులైనా ఇప్పటి వరకు రాలేదన్నారు. కొంతమంది రైతులకు ట్రక్ రసీదు రావడం లేదు. కోరుటపేటలో సన్న వడ్లు కేంద్రాల్లో కాంటలు పూర్తి అయి వడ్లు తరలించడం లేదు. ఎర్రటి ఎండలు రైతుల కష్టాలు కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వానికి కనబడడం లేదా? ప్రారంభానికి కొబ్బరికాయలు కొట్టి కొత్త మాటలు పలికిన కాంగ్రెస్ నాయకులు రైతు ప్రభుత్వం అని మాట్లాడడం సిగ్గుచేటని, ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో రైతులకు డబ్బు జమ కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చందుబట్ల లక్ష్మారెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, కోనేటి సాయన్న, దాసరి గణేష్, ఉడుగుల యాదగిరి, గూగుల్ ప్రదీప్ రెడ్డి, మంగళి రాజకుమార్, బుల్కం శ్రీనివాస్ గౌడ్, రామచంద్రారెడ్డి, రంజిత్, ఇల్లంద్ర శ్రీనివాసరెడ్డి, నిమ్మల సత్యం, పిట్ల శ్రీశైలం, మిర్యాల కర్ర రవి తదితరులు పాల్గొన్నారు. ఇది సరైన రైతులను రాజీ చేస్తా అన్న ప్రభుత్వం ఇది రైతులను వెన్నువిచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి, వేగవంతం చేయాలి. ఇలా కలెక్టర్ గారు ఇలా మీకు అవగాహన ఎంతవరకు ఉన్నది, మీ ప్రభుత్వం ఎంతవరకు ఉన్నది, ఇలా డిఎస్ఓ గారికి కానీ ఫోన్ చేసినట్టయితే వాళ్ళు కూడా సరైన రెస్పాన్స్ లేదు, డిఎం గారికి ఫోన్ చేసినట్టయితే రెస్పాన్స్ లేదు. ఇలా ఇక్కడ రైతులు ఆవేదన చెందుతారు, ఎండలు చేస్తారు. ఇంతవరకు ఇలా వర్షాలు కురుస్తూ ఇబ్బందుల పాలవుతారు. పరదల కిరాయి కూడా ఇలా 15 రోజులు 20 రోజులు ఇవాళ పరదల కిరాయి అయితే రైతులకు ఏం మిగులుతుందని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నా. ఇవాళ సన్నబాట్ల పరిస్థితి ఎట్లా ఉందంటే సన్నబాట్ల పరిస్థితి అయోమయం. ఇవాళ 500 బోనస్ అని చెప్పినావు, 500 బోనస్ ఎక్కడ ఇస్తున్నావు? ఇవాళ కొనుగోలేదు లేదు, నువ్వు 500 బోనస్ ఎక్కడ ఇస్తున్నావు? ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, హెచ్చరిస్తున్నా. ఇవాళ 100 మంది రైతులు రేపు పొద్దున సెంటర్ దగ్గరికి రండి, రేపు మాట్లాడుకుందాం. ఒక్క రైతు అయితే ఇలా వడ్లు కొనుగోలు చేసినట్టు అని చెప్పినట్టయితే, ఇలా సకాలంలో కరెక్ట్ రైతుకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో చెప్పినట్టయితే మేము దేనికంటే రాజీనామా చేస్తాను కూడా ఇది ఈ విధంగా మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని చెప్తున్నా. అత్తరా కాంగ్రెస్ నాయకులారా, మీకు ఏ విధంగా మీరు రైతుల్ని ఈ విధంగా మోసం చేసుకుంటూ ఇంకా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా కలెక్టర్ చెప్తున్నా ఒకటే విషయం, ఇలా కాంగ్రెస్ నాయకులకు చెప్తాను, పెద్ద ఎత్తున ధర్నాలు అవుతాయి. ఇలా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. ఇలా రైతులను ఇలా రాజును చేస్తా అన్నారు. ఇలా రాజును చేసే పరిస్థితుల్లో రైతులు గొంతు పెట్టి ఇలా గొంతు మీద కత్తి పెట్టి ఇలా చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఏం లేదని చెప్పేసి ఇంతవరకు వడ్ల వేయిన పరిస్థితులు, వడ్లకు వేయనకు కూడా ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా మిల్లలు ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళకి పడ్డ పరిస్థితి లేదు. ఇవాళ మీరు దేనికి సిద్ధమైనా మేము మాట్లాడేందుకు సిద్ధం. భారతీయ జనతా పార్టీ దేనికైనా సిద్ధంగా ఉంటుంది. మీరు మాట్లాడతారా కాంగ్రెస్ నాయకులారా అని ఈ విధంగా అడుగుతున్నారు. నుండి ఐకేపీ సెంటర్లు స్టార్ట్ అయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో లేనటువంటి కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు మాటలే పెద్దగా ఉన్నాయి కానీ పని అయితే చేయట్లేదు. ఇలా ఐకేపీ సెంటర్లో కుప్పలుగా వడ్లు ఉన్నాయి. ఇలా బీపీటీ వడ్లకు వస్తే మాత్రం ఇప్పటి వరకు కొన్ని సెంటర్లలో 6-7 లారీలు కాంటాయి ఉన్నా కానీ ఇప్పటికీ లోడింగ్కి పోవట్లేదు. ఇలా రైస్ మిల్ దగ్గర దించట్లేదు. ఇప్పటివరకు 20 రోజుల నుంచి ఫస్ట్ నుంచి కాంటైన వారికి ట్రక్ షీట్లు కూడా అందలేదు. కొంతమందికి అయితే డబ్బులు కూడా ఇప్పటివరకు ఒకరికి డబ్బులు కూడా ఇవ్వలేదు. 20 రోజుల నుంచి
కూడా ఇప్పటివరకు డబ్బులు పడకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాను రోజుల్లో వర్షాలకు ఏదైనా ఈ ఐకేపీ సెంటర్లో వడ్లు నష్టపెడితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ నాయకులు గవర్నమెంటే తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.